హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ స్టవ్ మీద పాలైతే పెట్టేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే పిల్లలు ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి తాగడానికి అడుగుతున్నారు. వేడిగా అయితే మాత్రం తాగట్లేదు పాలు. అందుకని చెప్పేసి ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేశాను. ఇక్కడేమో దోస పిండి అలాగే ఇడ్లీ పిండి 2 అయిపోయాయి. అందుకని పప్పు నానబెడతా ఉన్నానండి. మన కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా ఒకసారి అడిగారు, ఎలా మీరు పప్పు నానబెడతారు అని. ఏం లేదండి, 3 గ్లాసెస్ బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు అయితే వేసుకుంటాను. కాకపోతే ఇవాళ 1/2 గ్లాసు శనగపప్పు కూడా వేస్తున్నాను కాబట్టి ఒక 1/2 గ్లాసు బియ్యం ఎక్స్ట్రా వేసుకున్నాను అంతే. శనగపప్పు ఉంటే వేస్తానండి, కంపల్సరీగా వేయను, కానీ ఉంటే ఖచ్చితంగా వేస్తాను. దోశలు బాగా ఎర్రగా కాలుతాయి అన్నమాట. సో మినప్పప్పు 1 గ్లాసు, 1/2 గ్లాసు శనగపప్పు, ఒక పావు స్పూన్ మెంతులు వేసేసుకొని బియ్యం అంతా నీట్గా కడిగేసి ఇలాగ నానబెట్టుకుంటున్నాను. అయితే ఇది వరకు నాకు తెలియక నానబెట్టేసి తర్వాత కడిగేదాన్ని. అలా చేయడం వల్ల పప్పులో ఉన్న జిగురంతా పోతుందంట. ఎందుకంటే పప్పు నానిన తర్వాత కొంచెం పొంగుతుంది కదా, పప్పు నానితే అప్పుడు అందులో ఉన్న జిగురంతా పోయి మనకి ఒదుగు రాదంట. కాబట్టి ఎప్పుడైనా సరే పప్పు కానీ బియ్యం కానీ కడిగి నానబెట్టేసి ఆ తర్వాత రుబ్బుకోవాలన్నారు. సో ఈ టిప్ మీకు కూడా ఎవరికైనా పనిచేస్తుందేమో అని చెప్తున్నా. సో ఇక్కడైతే కడిగేసి పక్కన పెట్టేశాను, దోశకి ఇడ్లీకి రెండిటికి అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే నేను మీషో నుంచి ఆయిల్ బాటిల్స్ అయితే తెప్పించుకున్నానండి. ఇది వరకు గ్లాస్ జార్స్ ఉండేవి ఆయిల్వి, అవి 2 ఉంటే ఒకటి పగిలిపోయింది. ఇంకొక దాంట్లో మాత్రం షాంపూ వేసి పెట్టుకుంటున్నాను. షాంపూ అంటే హోమ్మేడ్ షాంపూ, కుంకుడుకాయ రసం తీసి స్టోర్ చేసుకుంటాను అనమాట. సో నేను టైం ఉన్నప్పుడు కుంకుడుకాయ షాంపూ స్నానం చేస్తాను కుంకుడుకాయ షాంపూతో. లేదు అంటే మాత్రం మా వారు ఎక్కువగా కుంకుడుకాయ షాంపూ వాడుతున్నారు. నేను మాత్రం టైం లేదు అంటే మాత్రం ఇందులేక వాడేస్తాను అనమాట. సో ఒక బాటిల్ పగిలిపోయింది, అందుకని చెప్పేసి ఇంకా 2 బాటిల్స్ అయితే ఇదిగోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, ఒకటి 500 ml ఒకటి 1000 ml, అంటే లీటరు ½ లీటర్ అనమాట. 200 రూపీస్ పడిందండి ఈ 2. బాగుందండి, సేమ్ మనకి గ్లాస్ జార్స్ లాగానే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు ఎంచక్కా గ్లాసే తెచ్చేసుకోవచ్చు కదా, మళ్ళీ ప్లాస్టిక్ ఎందుకు అని. ఏం లేదండి, ఆయిల్ జార్స్ కదా, మనకి పట్టుకునేటప్పుడు పొరపాటున జారింది అంటే మొన్న ఒకటి అలాగే పగిలిపోయింది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా ప్లాస్టిక్ తెచ్చుకున్నాను. కానీ చాలా బాగున్నాయి, అంటే గట్టిగా ఉన్నాయన్నమాట. మనం పిల్లలు పాలు తాగే డబ్బాలు ఉంటాయి కదా, పాల డబ్బాలు అలా ఉన్నాయన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. బాగోకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బాగుంది. ఇవి కొంచెం మనకి గబుక్కుని కింద పడినా కూడా మనకి చేతికైతే ఏమీ గుచ్చుకోవు కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను ఇవే ఉంచేసుకున్నాను. ఒకటి వచ్చేసి వాడిన ఆయిల్ వేసుకోవడానికి, ఇంకోటి వచ్చేసి మామూలు ఆయిల్. అంటే ఒక్కొక్కసారి మనం డీప్ ఫ్రైస్ చేసినప్పుడు ఆయిల్ అందులో వేసి పెట్టేస్తూ ఉంటాము. సో అందుకని చెప్పేసి ఒక చిన్న బాటిల్, ఒక పెద్ద బాటిల్ తెప్పించుకున్నాను. సో ఇంకా అవైతే కడిగేసి పక్కన పెట్టాను, ఎండిన తర్వాత ఆయిల్ వేద్దామని. ఇక్కడేమో పాలు బాగా మరిగిపోయాయి. ఇది వచ్చేసి నేను కస్టర్డ్ అని చెప్పాను కదా, బయట నేను ఇంకా కస్టర్డ్ కొనడం ఆపేశాను. ఏం లేదండి, ఇక్కడ అయితే నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాను. అది ఆప్షనల్, నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఫుడ్ కలర్ వేసుకున్నాను. వెనీలా ఎసెన్స్ ఒక 5 డ్రాప్స్ వేసుకున్నాను, అంతేనండి. నా దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంది, అలాగే పైనాపిల్ ఎసెన్స్ మీకు చూపించాను కదా ఇందాక. సో 2 రకాల ఎసెన్స్లు, మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ మనకి బయట దొరుకుతాయి కదా. సో అది తెచ్చిపెట్టుకొని కార్న్ఫ్లోర్లో ఆ ఎసెన్స్ కలిపేసి ఆ కలర్ ఏదైతే మీరు ఎసెన్స్ వేస్తున్నారో ఆ ఫ్రూట్ కలర్ కనుక యాడ్ చేసుకుంటే మనకు ఆ కస్టర్డ్ అయితే తయారైపోద్ది. ఇది వచ్చేసి నార్మల్ కస్టర్డ్ అనమాట. ఇదిగోండి, ఈ కలర్లోనే కదా ఉంటుంది మనకి, ఎల్లో కలర్లో కస్టర్డ్ అనేది. వాళ్ళు కూడా ఇదే ఫుడ్ కలర్ వేస్తారు. సో ఇలాగే చేస్తారనమాట. కాకపోతే బయట నుంచి మనం 100 రూపీస్ పెట్టి తెచ్చుకుంటాం కదా ఆ కస్టర్డ్ పౌడరు, సో అది కూడా కంప్లీట్ కార్న్ఫ్లోర్తోనే చేస్తారు. అయితే చాలామంది అక్క కార్న్ఫ్లోర్ తినొచ్చా, మంచిది కాదు కదా అని ఒక 2-3 నాకు కామెంట్స్లో అడిగారు. మైదా మంచిది కాదు కొంచెం మనకి అంటారు, కానీ కార్న్ఫ్లోర్ గురించి నేనైతే ఎప్పుడు పెద్దగా వినలేదండి. అయినా అంటే నేను ఏం చెప్తున్నానంటే, కార్న్ఫ్లోర్ మంచిది చెడ్డది అనేది ఏమీ కాదు, అది జస్ట్ ఒక పౌడర్ అనమాట. అది జస్ట్ మనకి ఆ థిక్నెస్ రావడం కోసం, దానివల్ల టేస్ట్ అనేది ఏమీ ఉండదు మనకి. అది కొంచెం చిక్కదనం కోసమే అది వాడతాం, కానీ దానివల్ల హెల్త్కి ప్రాబ్లం అయితే ఏం కాదు నాకు తెలిసినంత వరకు. మైదా అయినా కూడా కొంచెం ఓవర్ వెయిట్ పెరుగుతారు అట్లా అంటారు, మైదా అయితే మంచిది కాదని. కానీ
కార్న్‌ఫ్లోర్ కోసం నేనెప్పుడు వినలేదు. అంటే ఈ మధ్య రెసిపీ షేర్ చేసినప్పుడు నన్నడిగారు కార్న్‌ఫ్లోర్ మంచిదేనా అని జెప్పి. సో, నాకు తెలిసిందయితే అది. మరి నాకు తెలియంది అంటే కార్న్‌ఫ్లోర్ వల్ల ఏమైనా హెల్త్‌కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో నాకు తెలీదు. మీకెవరికైనా తెలిస్తే షేర్ జేయండి. సో, నేనైతే మాత్రం ఎప్పుడైనా ఒకసారి మనం బయట నుంచి ఎలాగో ఫ్రూట్ కస్టర్డ్ తెచ్చి చేసుకుంటాం కాబట్టి, ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం కార్న్‌ఫ్లోర్‌తో ఎంచక్కా ఆ ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవరు వెనిలా అయితే వెనిలా, స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ, లేదు పైనాపిల్ అయితే పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ చేసుకొని కస్టర్డ్ అయితే తయారు చేసుకోవచ్చు. సో, దాన్నైతే పక్కన పెట్టేసాను. ఇంకా పంచదార కూడా మనం తినే స్వీట్‌ని బట్టి పంచదార అయితే వేసుకోవాలి. ఇక్కడేమో ఫ్రూట్స్ అయితే నేను యాపిలు, బనానా, గ్రేప్స్, పొమోగ్రనేట్ తీసుకున్నాను. అయితే గ్రేప్స్ కట్ చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్‌లో చిన్నది పులుపు తగిలినా సరే పాలనేవి విరిగినట్లు అయిపోతాయి. ఒకసారి నేను అలాగే కట్ చేసి వేశాను. పక్క రోజు మార్నింగ్‌కి ఎలా అయిపోయిందంటే అదొకలా అయిపోయింది. అందుకని నేను ఇంక ఇలా పెట్టేస్తున్నాననమాట. పొరపాటున 1, 2 ఫ్రూట్స్ అనేవి పుల్లగా ఉంటాయి కదా గ్రేప్స్. అందుకే కట్ చేయలేదు. గ్రేప్స్ మాత్రం. బనానా, యాపిల్ ఎలాగో స్వీట్‌గా ఉంటాయి కాబట్టి అవి ఒక్కటే కట్ చేశాను. సో, అవన్నీ కట్ చేసేసి సెపరేట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అవి కూల్ అయిన తర్వాత మిక్స్ చేసుకొని తినేయడమే అనమాట. సో, ఇంక ఈ లోపల మా ఇంటి దగ్గరికైతే పచ్చళ్ళ బండొచ్చింది. అయితే ఇంకా బండాపి నేను పచ్చళ్ళైతే తీసుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి, ఆ తర్వాత పండు మిర్చి పచ్చడి, ఇంకా నిమ్మకాయ పచ్చడి 3 తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం యాక్చువల్‌గా వంట ఏదైనా చేద్దాం అనుకున్నానండి. ఇంకా ఈ పచ్చళ్ళు కనిపించేసరికి ఇంకేం వంట చేయలేదనమాట. ఎంచక్కా పెరుగేసుకొని తినేద్దాంలే అని. అయితే మా పిల్లలకి చెప్పాను, "అరే మామిడికాయ, ఆవకాయ పచ్చడి తీసుకున్నానురా" అని. పిల్లలకి చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి అంటే. తీసుకున్నానంటే, "అమ్మ ఎందుకు నువ్వు చేయొచ్చు కదా" అని అంటున్నాడు మా చిన్నోడైతే. నేను చేసిన పచ్చడి భలే ఇష్టంగా తింటారు. అంటే బయట నుంచి తెచ్చింది ముక్క మెత్తబడిపోద్ది కదా! వాళ్ళని అడిగాను, "మీకు ఇయర్ మొత్తం మామిడికాయలు ఎలా దొరుకుతాయండి? అంటే ఈ మామిడికాయ ముక్కలు ఇయర్ అంటే సంవత్సరం ముందు పెట్టిన పచ్చడా ఇది" అని అడిగాను. "కాదమ్మా, ముక్కలనట వాళ్ళు ఉప్పులో కలిపేసి ఎండకు పెట్టేస్తారంట మామిడికాయ ముక్కల్ని. ఈసారి మనం కూడా అలా చేద్దాము. ఎక్కువగా మామిడికాయలు అంటే తక్కువ కాస్ట్‌కి ఉన్నప్పుడు మామిడికాయలు తెచ్చేసుకొని అన్నిటిని కట్ చేసేసి, ఉప్పు రాసేసి, ఎండలో పెట్టేసి, ఇంకా ఎండిపోయిన మామిడికాయలని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు పచ్చడి పెట్టుకుంటారంటండి. ఈసారి నేను అలా చేద్దాం" అని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇది ఓకే. అప్పటికే మెత్తబడిపోయింది కొంచెం. చూస్తున్నారు కదా! కాకపోతే ఇంకేదో మామిడికాయ పచ్చడి అంటే అదొక ఎక్సైట్‌మెంట్ అనమాట నాకు మాత్రం. అన్నీ కొంచెం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మజ్జిగ అన్నంతో కొంచెం పండు మిర్చి పచ్చడి మాత్రం చాలా తియ్యగా ఉందండి. నాకు నచ్చలేదు. నేను ఎలాగో పిజ్జాలో, బర్గర్స్‌లో వేస్తాను కాబట్టి పండు మిర్చి పచ్చడిని టమాటో సాస్‌లో కలిపి వాడతాననమాట నేను. అప్పుడు చిల్లీ సాస్‌లాగా అయిపోద్ది. మామూలుగా మనం చిల్లీ సాస్ బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటది. అదే ఈ పండు మిర్చిని టమాటోలో కలిపేసుకుంటే మనకి షెజ్వాన్ సాస్ బయట 200 రూపీస్ అనమాట బాటిలు. సో, ఇలా గనక కలిపేసుకుంటే మనకి ఇది 40 రూపీసు, అదొక 50 రూపీసు టమాటో సాస్ ప్యాకెటు. సో, 90 రూపీస్‌కి మనకి చాలా షెజ్వాన్ సాస్ వచ్చేస్తదనమాట. ఇదొక చిన్న టిప్పు మీకు చెప్తున్నాను. సో, అందుకోసం అని చెప్పి పండు మిర్చి పచ్చడి తీసుకున్నాను. సో, అన్నం తినేసానండి. కొంచెం పచ్చళ్ళు పెట్టుకొని ఎంచక్కా మజ్జిగేసుకొని అన్నం తినేసాను. ఇంకా ఈ ఆయిల్ బాటిల్స్ అన్నీ ఎండిపోతే అందులో ఆయిల్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇదిగోండి. ఇది అంటే ఒకటి చిన్నది కొంచెం అంటే మిగిలిన ఆయిల్ వేసుకోవడానికని అలా తెప్పించుకున్నాను చెప్పాను కదా! సో, ఆయిల్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలైతే వచ్చేసారు. రాగానే ఇంకేంటంటే అదేంటోనండి, స్వీట్ చేసినప్పుడు హాట్ అడుగుతారు. హాట్ చేసినప్పుడు స్వీట్ అడుగుతారు. కస్టర్డ్ చేశానమ్మా వేసినా అంటే, "అమ్మ మాకేదైనా హాట్‌గా తినాలని ఉంది, ఆకలేస్తుంది" అన్నారు. ఇంక అప్పటికప్పటికే ఇంకా నిన్నటిది పిండి ఉందనమాట, మినపప్పు. గారెలేద్దాంలే అని చెప్పేసి ఆ మినపప్పు అయితే తీశాను. కాకపోతే కొంచెం మినపప్పే ఉంది ఆ మినపప్పు పిండి. అందుకని చెప్పి అందులో కొంచెం బియ్యపు పిండి కలిపేసి, కొంచెం ఉప్పు కలిపేసి ఇదిగోండి ఇలా గారెలేసేసాను. ఒక 10 వచ్చాయి. మామూలుగా అయితే ఎక్కువ బియ్యపు పిండి కలపనండి. మామూలు ప్లెయిన్ మినపగారెలే వేస్తాను. కాకపోతే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది కదా పిండి, అందుకని చెప్పేసి ఒక 4 స్పూన్ల వరకు కలిపాననమాట. అందుకే గారెలు అనేవి సాఫ్ట్‌గానే ఉంటాయి. కాకపోతే కలర్ అనేవి బియ్యపు పిండి వేసాం కదా, అందుకని బాగా రెడ్‌గా ఉన్నాయన్నమాట. అవేసేసి ఇంకా అలా ఒక 10 గారెల వరకు వచ్చాయి.
అందులో కొంచెం ఇదిగో నా దగ్గర పండు మిర్చి పచ్చడి ఉంది కదా, అది పెట్టేసి ఇంక నేను పిల్లలు ముగ్గురు తినేసాం. ఏంటోనండి ఇవాళ నాకు కూడా చాలా ఆకలేసింది. మధ్యాహ్నం మజ్జిగన్నం తిన్నాను కదా, ఈ గారెలు చూడగానే నాకు కూడా తినాలనిపించింది. ఇంకా అలా ముగ్గురు షేర్ చేసుకొని తినేసాము. ఆ తర్వాత ఇదిగోండి ఫ్రూట్స్ కలపడం క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. ఏం లేదు, ఫ్రూట్స్ సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత కస్టర్డ్ సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఆ తర్వాత రెండింటిని తీసి ఇలా మిక్స్ చేసేసాను. త్వరగా కూల్ అవుతాయి అని చెప్పి ఇంకా అలా సపరేట్గా పెట్టాను. ఎందుకంటే ఈ కస్టర్డ్ వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ వేసేస్తే కలర్ అంతా నల్లగా అయిపోతాయి కదా, అందుకని వేడంతా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ కలిపేసుకోవడమే. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్నవి ఆ 4 రకాలు వేసాను అంతే. సో ఇంకా పిల్లలకి పెట్టేశాను. ఇంక వాళ్ళైతే చదువుకుంటూ ఉన్నారు, ఎగ్జామ్స్ కదండి అందుకని. సో ఇంక నేనైతే మేడ మీదకి వచ్చాను మొక్కలకి నీళ్ళు వేద్దామని. ఇంకా నీళ్ళు అవి వేసేసి ఇంకా సామాన్లు అవి ఉన్నాయి, కిందకి పట్టుకెళ్ళిపోదాంలే అని చెప్పేసి మేడ అంతా క్లీన్ చేసిన తర్వాత చాలా బాగుందండి. పెయింట్స్ వేయిద్దామనే క్లీన్ చేసింది చెప్పాలంటే. కాకపోతే పాపం మా వారు ఖాళీ లేదు. హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్లో అయినా కొంచెం మంచిగా పెయింట్స్ అవి వేయించాలి. మేడ అంతా కూడా చాలా బోసిగా ఉంది. ఇంకా మొక్కలు పెంచాలని ఉంది, కాకపోతే ఎండకి ఇప్పుడు వేసినా రావు కదా అని కామ్గా అయిపోతాను. లేదనుకుంటే ఇప్పుడు మనకి నిమ్మకాయ చెట్టు చూశానండి, హైబ్రిడ్ నిమ్మ చెట్టు చిన్నదే కానీ కాయలు వస్తున్నాయి. ఆ తర్వాత జామకాయ చెట్టు చాలా చిన్నగా ఉంది, ఎంత మంచి తైవాన్ జామ పళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత గులాబ్ జాములు అని చెప్పి అమ్ముతారు కదా ఫ్రూట్స్, నాకైతే అవి భలే ఇష్టం అనమాట. అవి కూడా ఎంచక్క కుండీల్లో పెంచేస్తున్నారు. చాలా పళ్ళు వస్తున్నాయండి, మనం వేసే ఎరువుని బట్టి పళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే మేడ మీద పెంచుకున్న మొక్క అయినా సరే మనం ఎక్కువ ఎరువు వేస్తే మంచి పళ్ళు వస్తున్నాయి అన్నమాట. నాకైతే అవన్నీ వేసుకోవాలనే ఉంది. ఇంకా ఒకటి మా వారు నాకు ఖాళీగా లేరు, ఇంకొకటి సమ్మర్ అని ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా ఆ మొక్కలన్నీ వేసుకుంటాను. ఇంకా అన్నిటికీ ఇంకా వాటర్ వేసేసాను. ఇదిగోండి ఈ టబ్స్లో మాత్రం ఆకుకూరలు వేద్దామని ఆ 5 టబ్స్ అలాగ ఉంచానండి. కాకపోతే ఎండ తగిలి అవి సరిగా ఎదగవేమో అని చెప్పి నా డౌటు. ఇంక చూడాలి. సరే అని ఇంక సామాన్లు కిందకైతే తీసుకొచ్చి అన్ని సామాన్లు సర్దేసి ఆ తర్వాత ఇంక లోపల మా వారు కూడా వచ్చారులేండి. తనకు కూడా కస్టర్డ్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా గ్రైండర్ అయితే వేసాను అనమాట. ఇదిగోండి పప్పు తిరుగుతూ ఉంది. ఫస్ట్ మినపప్పు రుబ్బుతున్నాను ఇడ్లీ కోసము. ఇడ్లీకి కొలత ఏంటంటే 2 గ్లాసులకి 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాసు మినపప్పు అనమాట. కొంతమంది 3 కూడా వేస్తారు, ఏమోనండి నేను మాత్రం ఎప్పుడు 2 వేస్తాను. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇదేంటి అంటే దోశలు ఎర్రగా రావడానికి. ఈ టిప్ కూడా నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను. మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, సో వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను, ఇంకేం లేదు. నీళ్లు మరగబెట్టి ఒక 2 స్పూన్లు బియ్యపు పిండి అండి, అది బియ్యపు పిండిని ఒక 2 స్పూన్లు కలిపేసి ఆ వేడి నీటిలో వేసేస్తే చూసారా ఇలాగా చిక్కటి పిండిలాగా అయిపోయింది, సెర్లాక్ లాగా. దీన్ని చల్లారబెట్టేసి దోశ పిండి తిరిగేటప్పుడు అంటే మనం గ్రైండర్ రుబ్బుకునేటప్పుడు అందులో కనుక వేసేసుకుంటే దోశలు చాలా ఎర్రగా వస్తాయి. అది కాకుండా శనగపప్పు వేసాం కదా దోశలు, ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. సేమ్ మనకి హోటల్లో వస్తాయి కదా పేపర్ దోశలు, అలా వస్తాయి అన్నమాట. శనగపప్పు ఈ కొట్ర 2 కనుక వేసుకుంటే. సో ఇక్కడ ఏంటి అంటే మినపప్పు అయిపోయింది అంటే రుబ్బేసింది. ఇంకా ఇడ్లీ రవ్వలో కలిపేశాను అనమాట. ముందుగానే ఇడ్లీ రవ్వ నానబెట్టేశాను. డైరెక్ట్గా పప్పు తీసి ఆ గిన్నెలోనే వేసేసుకొని ఇది వచ్చేసి ఇదిగోండి దోశ పిండికి నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పు అయితే గ్రైండర్లో వేసేస్తా ఉన్నాను. అయితే గ్రైండర్ కోసం అడిగారు, ఏ కంపెనీ బెస్ట్ అక్క, నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే కంపెనీస్ కోసం నాకు అంతగా తెలియదండి, నిజం చెప్తున్నాను. ఇంకా గ్రైండర్ కోసం అడుగుతున్నారు, మిక్సీ కోసం అడుగుతున్నారు, ఆ తర్వాత మెయిన్గా చాపర్ కోసం అడుగుతున్నారు. చాపర్ అయితేనండి అదేదో చైనా బ్రాండ్ అండి, 3 years బ్యాక్ రేటింగ్ బాగుందని చెప్పి తీసుకున్నాను. చాపర్ అయితే మాత్రం నా దగ్గర లింకు లేదు, ఆ బ్రాండ్ పేరు మీకు చెప్దామన్నా కూడా నాకు తెలియదు నిజంగానా, అందుకే చెప్పలేకపోతున్నాను. గ్రైండర్ అయితే మాత్రం పీజియన్ గ్రైండర్ అండి, చాలా బాగుంది. 3 రాళ్ళ గ్రైండరు. ఇది తీసుకొని దాదాపు 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుందండి, నా పెళ్లి కాక ముందు అనమాట. అది మధ్యలో ఒకసారి రిపేర్ వచ్చింది, వాడకుండా పెట్టేయడం వల్ల రిపేర్ చేయిస్తే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇది యాక్చువల్గా అమ్మది, ఆవిడ వాడట్లేదు అనమాట, అందుకని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఇది వరకు నా దగ్గర మిక్సీ వచ్చేసి ప్రీతి ఉండేది, పెళ్ళప్పుడు అమ్మ తీసి ఇచ్చింది, అదే ఇప్పటికీ వాడుతున్నాను.
12 ఇయర్స్ అయిపోయినా కూడా చాలా బాగుందండి ప్రీతి మిక్సీ మాత్రం. ఇప్పుడు ఇంకా చాలా కొత్త వర్షన్స్ వచ్చేసాయి కదా, నాది ఇంకా పాతదేలేండి. అయితే ఆ మిక్సీ అదే వాడుతున్నాను, కాకపోతే చూడడానికి పెద్దగా బాగోదు, దాన్ని ఏదైనా కొంచెం టచ్అప్లు చేయాలి ఆ మిక్సీకి, అందుకే కొత్తది తీసుకోవట్లేదు. అంటే వర్కింగ్లోనే ఉంది మిక్సీ, అందుకే తీసుకోవట్లేదు. అంటే అడుగుతున్నారనమాట, ఏం మిక్సీ వాడుతున్నారు, ఏం గ్రైండర్ వాడుతున్నారు అక్క, మేము కొత్తవి తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి, అందుకే చెప్తున్నాను. సో అదనమాట మిక్సీ. ఇంకోటి మిక్సీ చిన్నది అడుగుతున్నారండి. నా దగ్గర బుల్లెట్ మిక్సర్ ఉంది, కాకపోతే అది నేను గట్టిగా వాడానండి బుల్లెట్ మిక్సర్ని మాత్రం. మిక్సీ జార్లు అయితే పగుళ్ళు వచ్చేసాయి. అవి జస్ట్ చిన్న చిన్న వాటికే వాడాలి. నేను ఏకంగా ఇడ్లీ పిండి కూడా రుబ్బేసేదాన్ని దాంట్లో, మినప్పప్పు అవి. అది మాత్రం బుల్లెట్ మిక్సర్కి జార్లు అయితే లేవు, తెప్పించుకోవాలి. నార్మల్ మిక్సీ మాత్రం ప్రీతి మిక్సీయే ఉంది, అదే మిక్సీ జారే వాడుతున్నాను అనమాట. బాగుంది, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ప్రీతి తీసుకోండి. నేను కూడా ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను. 12,000 13,000 ఉంది మొత్తం కంప్లీట్ సెట్ అనమాట. సో డబ్బులు చూసుకొని తీసుకుందాంలే అనుకుంటున్నాను ప్రీతి మిక్సీ. సో అది ఇంకా అక్కడి నుంచి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. బంగాళదుంప క్యాబేజ్ ఫ్రై అనమాట. క్యాబేజ్ ఒక్కటే వండితే పిల్లలు తినట్లేదండి, క్యాబేజీ వండేసి చపాతీలో స్టఫ్ చేస్తే తింటున్నారు. సో ఇప్పుడు చపాతీ చేసే అంత ఓపిక లేదు, అందుకే బంగాళదుంపతో కలిపి ఫ్రై చేసేసామనుకోండి చాలా బాగుంటుందండి. అన్నంతో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది తెలుసా. ఎలాగో టమాటో రసం ఉందన్నమాట ఉదయం చేసినవి, సో దాంతో బాగుంటుంది. ఏం లేదు, ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఇది వెల్లుల్లిపాయ. కొంచెం వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి, ఇంకా వేరే స్పైసెస్ ఏం అవసరం లేదు, కొంచెం కారం వేసుకుంటే చాలు. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి మొత్తం అన్నం అంతా తినేయచ్చు. చూడండి, మనం వెల్లుల్లి కారం తింటాం కదా అన్నంలో కలుపుకొని, అలా ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఉంటే పల్లి ఆయిల్తో చేసుకోండి, ఇంకా అసలు చాలా బాగుంటుంది అనమాట. పల్లి ఆయిల్ కాంబినేషన్, వెల్లుల్లిపాయి పల్లి ఆయిల్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కాకపోతే నేను మామూలు సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేసేసానులేండి, ఉంది కాకపోతే మర్చిపోయాను వేయడం. సో పోపు అంతా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కంపల్సరీ అండి. వెల్లుల్లిపాయ నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా, సో అదైతే వేసుకున్నాను అనమాట. సో పోపు అంతా వేగాక ఇంక ఉల్లిపాయ అయితే ఏం వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ వేసుకొని బంగాళదుంపలు కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసాను. అవి కొంచెం అలా అటు ఇటు కొంచెం ఫ్రై చేసేసుకొని క్యాబేజ్ వేసేసాడమే అనమాట. అవి మగ్గడమే, మగ్గిన తర్వాత లాస్ట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే చాలు, ఇంకా వేరే స్పైసెస్ ఏం వేయాల్సిన అవసరం లేదు. రసము, పప్పుచారు, సాంబారు ఇలా ఏం చేసుకున్నా సరే ఫ్రై చాలా బాగుంటుంది. క్యాబేజీ తినని పిల్లలకి ఇలా కాంబినేషన్స్లో పెట్టండి. క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ చాలామంది తినరు, ఎగ్జాంపుల్ నేను కూడా తినను, కానీ ఇట్లా బంగాళదుంప కాంబినేషన్లో మాత్రం చాలా బాగుంటుంది అనమాట. బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికము ఇలాంటి కాంబినేషన్స్లో క్యాబేజీ స్మెల్ పోతుంది, మెయిన్గా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే ఇదే అనమాట మా నైట్ డిన్నర్ అయితే మాత్రం సింపుల్గా అయిపోయింది. రసం ఉన్నాయి కాబట్టి తినేస్తారు. చెప్పాను కదండి సమ్మర్ కదా, సో సమ్మర్లో ఎక్కువగా పప్పుచారు, రసము, తర్వాత మజ్జిగ పులుసు ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. వాటితో పాటుగా ఇదేదైనా ఒక వేపుడు లాంటివి చేసేస్తే అవి పెట్టుకొని తినేస్తాం అనమాట. సో వాటర్ ఏం వేయట్లేదు, ఫ్రై కదా మూత పెట్టేశాను, ఆవిరికి ఫ్రై అయిపోతుంది. ఒకవైపు ఇడ్లీ పిండి అయితే కలిపేశాను. మళ్ళీ చెప్తున్నానండి, ఇడ్లీ పిండికి మాత్రం నేను కొలత 2 గ్లాసులకి 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాస్ మినపప్పేనండి. కొంతమంది అక్క మేము 3 గ్లాసులు వేస్తామని అంటున్నారు, కానీ ఏమోనండి మరి నా దగ్గర ఉన్న రవ్వ మినపప్పుని బట్టి నేను అలాగే వేస్తాను. బాగా ఒదిగొస్తే మాత్రం వేసుకోవచ్చేమో బహుశా, అంటే 3 గ్లాసుల రవ్వ, నేను మాత్రం 2 గ్లాసులు వేస్తాను. చెప్పాలి కదా, అడుగుతూ ఉన్నారండి అందుకే చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు, చెప్పిందే చెప్పాను అని చెప్పేసి. సో అది ఆ తర్వాత ఇంకా దోసకైతే మాత్రం గ్రైండర్ తిరుగుతూ ఉంది కదా, అది అయిపోయాక ఇంక తీసి పెట్టేస్తే పని అయిపోద్ది. ఇంక ఇక్కడేమో బంగాళదుంప, క్యాబేజీ బాగా మగ్గిపోయాయి. ఫైనల్గా ఉప్పు, పసుపు, కారం చెప్పాను కదా, కారం మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుంటే మనకి క్యాబేజీ, బంగాళదుంప వేపుడు రెడీ అండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పిల్లలకి ఈ గార్లిక్ ఫ్లేవర్ బాగా ఇష్టం అన్నమాట. పాస్తాలో తింటారు కదా, పాస్తాలో ఎక్కువ ఈ వెల్లుల్లి వేసి చేస్తాను, ఆ ఫ్లేవర్ బాగా ఇష్టంగా తింటారు, అందుకే నేను ఎక్కువగా వెల్లుల్లిపాయ వాడతాను. సో ఇదిగోండి బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి, చిన్న ముక్కలే కాబట్టి ఉడికిపోతాయి. ప్లస్ మనం ఇది కలుపుకొని కూడా తినేయచ్చు, అన్నంతో కలుపుకొని కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. ట్రై చేయండి, రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే అయిపోయింది, మూత పెట్టేశాను. అలాగే స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. ఇంకా రసము, సాంబార్ ఏం చేయట్లేదు, చెప్పాను కదా టమాటో రసం ఉన్నాయి అని చెప్పి, అదే అనమాట. ఆ తర్వాత ఇంకా దోసపిండి కూడా అయిపోయింది, రుబ్బేసింది అనమాట గ్రైండరు. సో తీసేస్తూ ఉన్నాను. ఇలా అయితే కొంచెం తీయడం ఈజీ అండి, తిరుగుతూ ఉన్నప్పుడు తీయడం కొంచెం కష్టం నాకైతే. సో ఇంక తీసేసి గిన్నెల్లోకి
పెట్టేశాను అంటే అయిపోయిందండి. ఇంకా వంటగది అంతా క్లీన్ చేసేసుకుంటే ఉదయానికి మళ్ళీ వంటగదిలోకి వచ్చినప్పుడు నీట్గా ఉంటుంది అనమాట వంటగది. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా నా వారానికి సరిపడా దోశ పిండి, ఇడ్లీ పిండి, అలాగే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో అది రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మరి బాయ్ అండి, బాయ్.